హాయ్ అండి. గుత్తి వంకాయ కర్రీ ఒకసారి ఈ విధంగా చేయండి. గ్రేవీ అయితే సూపర్ టేస్ట్‌గా వస్తది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా గసగసాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, మసాలా దినుసులు 4 లవంగాలు, కొద్దిగా జాపత్రి, ఒక స్టార్ పువ్వు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని చిటపట అనేంత వరకు మాడకుండా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఒక పిడికెడంతా పచ్చి కొబ్బరైనా, ఎండు కొబ్బరైనా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి తుంచి వేసుకోండి. 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకొని 1 ఇంచు దాకా అల్లం వేసుకోండి. ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మెత్తబడిన తర్వాత ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి. టమాటాలు కొంచెం బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని వంకాయలు శుభ్రంగా కడిగేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఏమన్నా ఉంటే చూసుకోండి, పురుగులు ఏమన్నా ఉంటే. వంకాయ కొద్దిగా ఒక చివరి ఈ విధంగా కట్ చేసి 4 ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట వంకాయలు. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని యాడ్ చేసుకోండి. వంకాయల్ని మగ్గించుకోవడానికి అనమాట. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసి కొంచెం మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గేటప్పుడు మూత పెట్టుకొని, లేదంటే స్టవ్ చుట్టూ చిటుకులు పడతాయి అనమాట. వంకాయలు మగ్గేలోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. వంకాయలు ఈ విధంగా మగ్గితే సరిపోతాయి అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టి వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిలే సరిపోకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రాతి పువ్వు, కొద్దిగా కసూరి మెతి యాడ్ చేసుకొని కొబ్బరి, ఆనియన్ అయినా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సిమ్లోనే మగ్గించుకోవాలి, మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీ కారానికి తగ్గట్టు యాడ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఇందులో యాడ్ చేసేవాలి. ఇప్పుడు బాగా కలిపి మన గ్రేవీకి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కారాన్ని ఇక్కడ చూసి వేసుకోండి, ఎందుకంటే మిరియాలు, పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి మీ కారాన్ని వాటర్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు సిమ్లోనే మగ్గనివ్వాలి. హైలో పెడితే మాడిపోతుంది కింద. ఈ గ్రేవీ ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా కలిపి గుజ్జు సపరేట్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత చింతపండుని యాడ్ చేసుకోవాలి. గ్రేవీలో చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. వంకాయలను యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కొంచెం మగ్గనిచ్చి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది అనమాట. చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం ఫంక్షన్లలో తిన్న టేస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే. మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఈ కర్రీని. ఇలా మసాలా పెట్టి చేస్తే మసాలా గ్రేవీ సూపర్గా ఉంటుంది. గ్రేవీ అయితే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా కుదురుతుంది. ఈ విధంగా మసాలా పెట్టి చేస్తే రైస్లోకి సంగట్లే కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.